చోట తీసుకున్నారు. మిగతా చోట్ల బలం లేకనే కదా ఆగింది. కాబట్టి ఆ ప్రాబ్లం కాదు. సంకీర్ణం వస్తే పెద్ద సమస్య ఏమవుతుందంటే అటు ఏ డెసిషన్కైనా సరే ఖచ్చితంగా ఇప్పుడు అనుకోండి 90-100 వచ్చినాయి అంటే ప్రాబ్లం లే, నిర్ణయం తెలుగుదేశాన్ని, మిగతా వాళ్ళతో సంప్రదింపులు జరుగుతుంది. అదే కనుక అట్లా కాకుండా జరిగింది అనుకోండి పెద్ద రచ్చ నడుస్తుంది. ఈ ప్రతి దాంట్లో వివాదం అవుతుంది, ప్రతి దాంట్లో రచ్చ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇంకోటి మెజారిటీ పర్సంటేజ్ కనుక జనసేనకు వచ్చి తెలుగుదేశం కనుక డిపెండబుల్ అయితే పవన్ కళ్యాణ్ పలు డిమాండ్లు పెడతారు. ఆ డిమాండ్లు ఆచరణలో పెట్టడం ఇప్పుడు రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ తలకు 10 లక్షల రూపాయలు ఇవ్వమన్నటువంటిది చంద్రబాబు గారు దాన్ని ఎట్లా ట్విస్ట్ చేయించారు, ఇండస్ట్రీ పెట్టేవాడికి 10 లక్షల సబ్సిడీ అని. వాస్తవంగా ఈయన చెప్పింది ఏంటి, 15 లక్షలు ఇచ్చి 500 మందిని ఉపాధి ఇప్పిస్తామని. అది ఎట్లాగా ఈయన ఇది కావాలని కోరుకుంటాడు, అంటే ఆయన చెప్పింది ఇది స్కిల్ డెవలప్మెంట్ కోరుకుంటాడు. అక్కడ తేడా వస్తుంది బేసిక్ గా. ఇట్లాంటి కొన్ని డిమాండ్ చేస్తాడు. ఆర్థిక పరిస్థితులు రీత్యా తీర్చలేమంటే ఎందుకు తీర్చలేము, మీరు అనుభవం ఉన్నది ఆ మాత్రం చేత కదా అంటాడు. కాబట్టి అవి ఫ్యూచర్ లో వస్తాయి. కానీ నాకు తెలిసి జరిగేటటువంటిదల్లా చివరిలో పవన్ కళ్యాణ్కి ఇవ్వడమా లేకపోతే మొదటే పవన్ కళ్యాణ్కి ఇవ్వడమా. మొదటే ఇవ్వకపోతే ఒప్పందాలు ముందే జరిగిపోతాయా? జరగవు నాకు తెలిసి. ఎందుకంటే జరిగి ఉంటే పవన్ కళ్యాణ్ ఆ మొక్క చెప్పేవాడు. నేను అనేది రిజల్ట్స్ వచ్చిన తర్వాత ముందు ఆ ఒప్పందాలు